రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ మెయిన్ రోడ్ మరియు రామారావుపేట సూపర్ బజార్లలో తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం విక్రయించే ప్రత్యేక విక్రయ కేంద్రాలను కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ, గత 2 నెలలుగా గల్ఫ్లో జరుగుతున్న యుద్ధం వలన రవాణా, డీజిల్, పెట్రోల్ ఖర్చులు పెరిగి మార్కెట్లో బియ్యం ధరలు కిలోకు 10 నుండి 15 రూపాయల వరకు పెరిగాయని, దీనిపై స్పందించిన ప్రభుత్వం రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్తో సమావేశమై బీపీటీ స్టీమ్ రైస్ను 52 రూపాయలకు, బీపీటీ రా రైస్ను 50 రూపాయలకే ప్రతి కుటుంబానికి తక్కువ ధరకే అందించే ఏర్పాటు చేసిందన్నారు. కాకినాడ నగరంలో ఇప్పటికే 7 కేంద్రాల్లో ప్రారంభించిన ఈ విక్రయాలను అవసరాన్ని బట్టి మరింత విస్తరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారతదేశంలోనే తొలిసారిగా 10% నూకలతో అద్భుతమైన క్వాలిటీతో కూడిన స్టీమ్ రైస్ను పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలోనే రాబోయే 2 నెలల్లో ప్రణాళికాబద్ధంగా అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రేషన్ షాపులను మినీ మార్టులుగా మారుస్తూ మీ మార్ట్ అనే నూతన రకమైన వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ తలాటం సత్య, రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఆర్డీఓ మల్లిబాబు, సూపర్ బజార్ చైర్మన్ ఆదినారాయణ, డిఎస్ఓ ప్రసన్న, లక్ష్మీదేవి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 2 సంవత్సరాల్లో ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఈరోజు. అదేవిధంగా చూసుకున్న మొన్ననే ప్రారంభించినప్పుడు అండి, రైతు బజార్లు ఈ రైస్ ఇచ్చేటప్పుడు అండి, ఆ కుటుంబాలను అడిగాం. ఇప్పుడు మంత్రి గారు అడిగారు ఆ రైస్ తీసుకున్న వాళ్ళని, ఏమ్మా ఎలా ఉంది క్వాలిటీ అంటే చాలా బాగుంది, తక్కువ రేటుకి ఇస్తున్నాడు. ఇది మార్కెట్లో కొనుక్కోవాలంటే 62 రూపాయలది, ఈరోజు మాకు 52 రూపాయలకి ఇస్తున్నారని ఆ అమ్మ చెప్పింది ఈ రోజున. అదే రా రైస్ అయితే 58 రూపాయలు 50 రూపాయలకి ఇస్తున్నారని చెప్పి ఈరోజు చాలా సంతోషిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు పేద కుటుంబాలు ఉన్నారో అందరూ సంతోషిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలంటే, 5 సంవత్సరాలనండి రేషన్ డిపోలు రన్ చేయలేదండి, వైసీపీ నాయకులు కార్యకర్తలు రన్ చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ మాట చెప్తున్నాను నేను, ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పి ఎక్కడ ఇచ్చారు చెప్పండి? ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పి వ్యాన్లు పెట్టి సెంటర్లోకి వచ్చిన తర్వాత సైరన్ వేసేవారండి. సైరన్ వేస్తే అది పోలీసో తెలియదు, వాళ్ళతో తెలియదు, అలాగుండేదండి సైరన్. ఆ సైరన్ వచ్చినప్పుడేమో దొంగలేమో పారిపోయేవారు. జనానికి ఏమో అర్థమయ్యేది కాదు. సెంటర్లో ఉండండి, అందరిని వచ్చి తీసుకోమనివారండి. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి సార్, మీకు చూపిస్తాను. కొంతమంది అక్క చెల్లెలు అయితే నైటీతో వచ్చేవారండి. అలాగే జనసేన పార్టీ పిఎస్సి అధ్యక్షుడైనటువంటి నాదెండ్ల మనోహర్ గారికి, నా సోదరుడు తోటి శాసనసభ్యుడు, కాకినాడ టౌన్ శాసనసభ్యుడు కొండబాబు గారికి, జిల్లా పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు బాబు గారికి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మన సుధీర్ గారికి, కూడా చైర్మన్ మన సత్య గారికి, అట్లాగే ప్రసంగ ఆదినారాయణ గారు, సూపర్ బజార్ చైర్మన్, ఇతర పెద్దలు, వేదిక మీద ఉన్న డైరెక్టర్స్ అందరికీ కూడా, పెద్దలున్న రైతులకు, పెద్దలకి, రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ చాలా చక్కటి కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎక్కడన్నా వైట్ కార్డులు తెచ్చుకోవడం, కొంతమందికి ఆ రేషన్ బియ్యం, ఇది ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇవ్వాలి అన్నట్టు ఒక కాన్సెప్ట్. గతంలో ఒక సన్నాసి సన్న బియ్యం ఇస్తానని చెప్పి మాయమైపోయాడు, మీ అందరికీ గుర్తుందో లేదో. కానీ మేము సన్న బియ్యం ఇస్తామని మేము మాట ఇవ్వలేదు. కానీ మా కనీసం మా మేనిఫెస్టోలో ఈ సబ్జెక్ట్ ఉందా అండి? లేదు, ఎక్కడ ఈ సబ్జెక్ట్ లేదు. మేనిఫెస్టోలో సబ్జెక్టులు ప్రజలకు ఏం కావాలన్నా అన్నీ మేనిఫెస్టోలో ఉండవండి. పరిపాలన చేసేవాడు హృదయంలో ఉంటాయి. ఆ వేళ అవసరాన్ని బట్టి, ఆ హృదయాన్ని బట్టి ప్రజలకు ఏం అవసరం అది చేస్తూ ఉంటారు. ఈవేళ ప్రజలకు అవసరం, ఇక్కడ వీళ్ళు 10 రూపాయల డిఫరెన్స్ చెప్తా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు కొండబాబు గారికి, అదేవిధంగా సహచరుడు సోదరుడు నాకు నానాజీ గారికి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుధీర్ గారికి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్లు కడాల ఈశ్వరి గారికి, పద్మజ గారికి, అదేవిధంగా కూడా చైర్మన్ సత్య గారికి, మా తుమ్మల బాబు గారికి, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ గారు ప్రసంగ ఆదినారాయణ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇక్కడ విచ్చేసిన పౌరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. అనేక అంశాలపైన
కూలంకుషంగా మనం ఇంకొక సందర్భంలో మాడుకోవచ్చు. కానీ ఈరోజు ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఇంట్లో నిత్యావసర సరుకుల విషయంలో ఎవరు కూడా బాధ కలగకూడదు, ప్రభుత్వం నుంచి ఎంతవరకు మనం చేయగలిగితే ఆ విధంగా చేద్దామని చొరవ చూపించమని చెప్పినప్పుడు వివిధ కోణాల నుంచి ఆలోచించి గత 2 నెలల నుంచి గల్ఫ్లో యుద్ధం జరుగుతోందని, తద్వారా మనకి డీజిల్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. కాబట్టి గతంలో ఉన్న రేటు కన్నా 10 నుంచి 15 రూపాయల వరకు కిలో బియ్యం పెంచారనే సమాచారం అందినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైస్ మిల్లర్స్ అందరినీ కూడా పిలిపించుకుని ఒకసారి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఏ విధంగా మనం సన్న బియ్యం అంటే బీపీటీ స్టీమ్ రైస్ ఎంత రేటుకి ఇవ్వగలుగుతాం, బీపీటీ రా రైస్ మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాం అనేది ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికన్నా ముందు మీకు జరిగిన వాస్తవాలు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మనకు వస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమం మీకు చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మనం చేపట్టిన అనేక సంస్కరణలు అవి చూసి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా మనస్ఫూర్తిగా మనకి అన్ని విధాలుగా అండయిస్తోంది.